Daily. Taste the Daily. హైదరాబాద్ శివారులో దారుణం చోటు చేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచవాని సింగారం గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తపై హత్యాయత్నం జరిగింది. సాయి ఐశ్వర్య కాలనీలో బీఆర్ఎస్ నాయకుడు కిన్నెర లక్ష్మీ జంగయ్యను వ్యక్తిగత కారణాలే కారణంగా హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. గాయపడిన లక్ష్మీ జంగయ్య చికిత్స పొందుతున్నారు. హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఏదులాబాద్ కు చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు పోలీసులు. శ్రీనివాస్ ను గట్కేసర్ పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయాడు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయేశ్వర కాలనీలో జంగయ్య అని చెప్పని మాజీ వార్డు సభ్యులు కాచవాని సింగారం వ్యాపార నిమిత్తం ఫ్లాట్స్ చూపించడానికి సాయేశ్వరకు రావడం జరిగింది. మరి అతని మీద కత్తులతో దాడి చేసినారు. ఏ విధంగా అంటే ఈయన ముందు బండి పోతుంటే బండి నుంచి ఎంకొచ్చి కాకులు వచ్చి గుద్ది అతను కింద పడ్డాక కత్తులతో కొరలతోటి అటాక్ చేయడం జరిగింది. తీవ్రంగా చాలా దెబ్బలనే కత్తిపోతున్నాయి. ప్లస్ కాలు విరిగిపోయింది, చెయ్యి విరిగిపోయింది, మడిని మొత్తం నిజంగా అయిపోయింది. ఇంకా తల మెడ పైన నరికినారు. చాలా తీవ్రస్థాయిలో ఉన్నది అతని పరిస్థితి. ఇప్పుడు ఐసీలో ఉన్నాడు. ఆ ఒక అటాక్ చేసిన వ్యక్తి ఏదలాబాద్ గ్రామానికి చెందిన సీను అంట. అతను చికెన్ షాప్ ఉందంట. ఇతను ఏదో ఆయన భార్యకు ఏదో గొడవలు అయితే ఆ పంచాయతీలో పెద్దరికంగా పోయినందుకు అది మనసులో పెట్టుకొని అతని మీద నువ్వు నాకు చెప్పదు అని చెప్పాలని మనసులో పెట్టుకొని అతని హత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఖచ్చితంగా అతను ఆ ఖాళీలో నరికేసి ఈ నా కొడుకు సస్తే చెప్పురు నాకు అని చెప్పుకోండి, ఇంకా రువాగా కారెక్కి నేను పోతున్నాను చెప్పని వెళ్ళడం జరిగింది. ఈరోజు ఆ ఒక జంగయ్యని నేను చూడడం జరిగింది. ఆయన అన్కాన్షియస్ ఉన్నాడు. ఖచ్చితంగా అతనిపై చర్య తీసుకోవాలి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. హత్య ఘటనలో తీవ్రంగా గాయపడ్డటువంటి కిన్నెర లక్ష్మీ జంగయ్య దగ్గరలో ఉన్నటువంటి శ్రీకర్ ఆసుపత్రికి తరలించి అతనికి వైద్య పరీక్షలు చేపడతా ఉన్నారు. దీనిపైన మేడపల్లి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఉదయం బైక్ పైన వెళ్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకుడు కిన్నెర లక్ష్మీ జంగయ్యను వెనక నుంచి శ్రీనివాస్ అనే వ్యక్తి తన కారు తీసుకొచ్చి వెనక నుంచి ఢీకొట్టి అనంతరం తను తెచ్చుకున్నటువంటి గొడ్డలితో అతనిపై హత్యాయత్నం ప్రయత్నం చేశాడు. అక్కడక్కడగా అతనికి స్వల్పంగా గాయాలయ్యాయి. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఈ గాయపడ్డటువంటి కిన్నెర లక్ష్మీ జంగయ్యను శ్రీకర్ ఆసుపత్రికి తరలించి అతనికి వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. దీనికి వ్యక్తిగత కారణాలు ఒకటి, కొంత ఫ్యామిలీ ఇష్యూస్ దీంతో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దాన్ని మనసులో పెట్టుకుని శ్రీనివాస్ అనే నిందితుడు కిన్నెర లక్ష్మీ జంగయ్యను ఎట్టి పరిస్థితుల్లో హతమార్చాలి అన్న పుస్తకం ప్రకారంగానే ఈ హత్య చేయబోయాడు అనే దాని కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. అతను పోలీసుల ముందు లొంగిపోయినటువంటి వెంటనే అదుపులోకి తీసుకొని అతను ఉపయోగించినటువంటి ఆయుధాన్ని సైతం స్వాధీనపరుచుకొని అతన్ని అరెస్ట్ చేసి అతని పైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. వ్యక్తిగత కారణాలలో ఏ కారణం చేత ఇతను ఈ కిన్నెర లక్ష్మీ జంగయ్యను హత్య చేయాల్సి వచ్చింది, హత్య గల కారణాలు ఏంటి, ప్రీవియస్ ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయా, దీంట్లో ఎవరైనా మహిళ ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో కూడా పోలీసులకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇతను ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, గాయపడ్డటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటూ కూడా పూర్తి వివరాలన్నీ కూడా ఆరాధిస్తా ఉన్నారు. అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్, అక్కడ ప్రత్యక్ష సాక్షులని సైతం పోలీసులు ఇప్పటికే విచారించి ఏ సమయంలో జరిగింది, ఎలా హత్య చేయబోయాడు అంటున్న వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఎస్ రవితేజ, అయితే లక్ష్మీ జంగయ్యపై జరిగిన హత్యాయత్నం సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు పోలీసులకు స్టేట్మెంట్ కూడా అందజేశారు. ఆ టీఆర్ఎస్ నాయకుడు ఉదయం తన పని నిమిత్తం బైక్ పైన వెళ్తూ ఉండగా తను ఈ సమయంలో బయలుదేరుతాడు అని తెలిసే వెనక నుంచి కారుతో ఢీకొట్టి తను తెచ్చుకున్నటువంటి గొడ్డలితో తనపై ప్రయోగం చేసి చంపేటువంటి ప్రయత్నం చేశాడు అన్నట్టుగా కూడా ఫ్యామిలీస్ నుంచి స్టేట్మెంట్స్ అందినటువంటి వెంటనే దేని కారణం చేత ఈ హత్య చేయాల్సి వచ్చింది
అనే విషయంపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తా ఉన్నారు. దీంతో కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్ ఎఫ్ఐఆర్స్ ఉండవచ్చు అనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. దీంట్లో లేడీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. దాని కారణంగానే మనసులో పెట్టుకుని శ్రీనివాస్ అనే నిందితుడు ఈ లక్ష్మి జంగయ్యను హతమార్చేటువంటి ప్రయత్నం చేశాడన్న ఒక అనుమానం పోలీసులకు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎప్పటి నుంచి వీరి మధ్యలో గొడవలు నడుస్తా ఉన్నాయి. ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్త కాబట్టి తను ఏదైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో పాటు ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా అనే ఒక కోణంలో కూడా పోలీసులు అన్ని వైపుల నుంచి కేసు దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఇప్పటికైతే గాయపడినటువంటి వ్యక్తి అక్కడక్కడ కొన్ని గాయాలు అవ్వడంతో అతని శ్రీకర్ ఆసుపత్రికి తరలించి అతన్ని మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. అతను కోలుకున్నటువంటి వెంటనే అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం. రవితేజ, అయితే శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసుల వద్ద లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఘటనకు సంబంధించి హత్యాయత్నానికి పాల్పడిన వారిలో శ్రీనివాస్ ఒక్కడే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? ప్రత్యక్షంగా సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఆ హత్యాయత్నం కేసులో శ్రీనివాస్ అని ఆదిలాబాద్ కి చెందినటువంటి వ్యక్తి మాత్రమే అనేది మాత్రమే గుర్తించడం జరిగింది. శ్రీనివాస్ పోలీసుల ఎదుట లొంగిపోయినటువంటి వెంటనే శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతని అనేక కోణాల్లో విచారణ చేపడతా ఉన్నారు. ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, హత్యకు ఈ ప్రీ ప్లానింగ్ గా ఆ గొడ్డల్ని తెచ్చుకొని కారులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, ఇతను మాత్రమే హతమార్చాలనుకున్నాడా, ఇంకెవరైనా హత్య చేయాలనుకున్నాడా అనే ఒక వివరాలను కూడా పోలీసులు అతని నుంచి సేకరిస్తా ఉన్నారు. ఎందుకు లక్ష్మి జంగయ్యను చంపాల్సినటువంటి అవసరం ఏంటి, ఆ కారణం ఏంటి, ఎన్ని రోజులుగా రెక్కి నిర్వహిస్తా ఉన్నావు, ఈ రెక్కి గల కారణాలు ఏంటి, ఇంకెవరైనా సుపారీ గ్యాంగ్లతో ఇతను మాట్లాడుకుని వారికి ఏమైనా డబ్బులు ఇచ్చి వారితో కుదరకపోవడం కారణంగా ఇతనే డైరెక్ట్ సీన్ లోకి దిగి హత్య చేయాల్సి వచ్చింది అనేది మాత్రం ఇప్పుడు పండుగ సందర్భంగా ఒక బీఆర్ఎస్ నాయకుడి పైన హత్యాయత్నం మాత్రం తీవ్ర కలకలం రేపుతా ఉంది. పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా ఇద్దరి మధ్య తగులుతా ఉన్నాయా, ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయా, దీంట్లో ఏమైనా మహిళ ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే ఒక కోణంలో మాత్రం మేడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని అతను అదుపులోకి తీసుకొని కేసు విచారణ చేస్తా ఉన్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.